కొత్త సినిమాలను థియేటర్ వరకు వెళ్లి చూడటం ఇష్టం లేని ప్రతి ఒక్కరూ వివిధ రకాల ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ తీసుకుని తమకు ఇష్టమైన జానర్లో వెబ్ సిరీస్లు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలాగా ఇవి ఏకధాటిగా 2.5 గంటలు ఉండకపోవడంతో సీరియల్ వైజ్గా కొన్ని ఎపిసోడ్ల మేర ఈ వెబ్ సిరీస్లు అందుబాటులోకి రావడంతో వీలున్నప్పుడల్లా వీటిని చూడడానికి ఇష్టపడుతున్నారు. పైగా ఈ వెబ్ సిరీస్లో నిదానమైన స్క్రీన్ ప్లే సన్నివేశాలు ప్రేక్షకులకు నచ్చుతున్నాయి. అందుకే వెబ్ సిరీస్లను చూసేవారి సంఖ్య, తీసేవారి సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని భాషల్లో లాగే తెలుగులో కూడా ప్రతి ఏడాది ఎన్నో వెబ్ సిరీస్లు వస్తుంటాయి. అందులో కొన్ని ప్రేక్షకులకు చేరువ కాలేకపోయినా మరికొన్ని ప్రేక్షకులకు చాలా దగ్గర అవుతున్నాయి. ఇక నుంచి ఇక్కడ అన్ని మీరే. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ నేపథ్యంలో వచ్చిన శివరపల్లి అనే వెబ్ సిరీస్ తెలుగు ప్రజలకు చేరువైంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో సహజ సిద్ధమైన వాతావరణంలో ఈ వెబ్ సిరీస్ కథనాలు ఉంటాయి. అయితే ఈ వెబ్ సిరీస్ హిందీ వెబ్ సిరీస్ పంచాయత్కు రీమేక్ అయినా కానీ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా బాగా తీశారు దర్శకుడు భాస్కర్ మౌర్య. అమెరికాకి వెళ్ళడం న్యూ ఎక్స్పీరియన్స్ రా, శివరపల్లికి వెళ్ళడం కాదు. ఇందులో నటీనటులుగా రాగ్ మయూర్, రూపలక్ష్మి, మురళీధర్ గౌడ్, సన్నిపల్లె, ఉదయ్ గుర్రాల, పావనీకరణం ప్రధాన పాత్రల్లో కనిపించారు. అయితే ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ 8 ఎపిసోడ్లతో జనవరి 24 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. పంచాయత్ సెక్రటరీరా అంతే, ప్రైమ్ మినిస్టర్ అనుకుంటున్నా కొంచెం. ముందుగా ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే హీరో శ్యామ్ ఆలియాస్ రాగ్ మయూర్కి శివరపల్లి పంచాయతీ సెక్రటరీగా జాబ్ వస్తుంది. తన స్నేహితులంతా ఫారిన్ వెళ్లి సెటిల్ అవుతుంటే తాను పల్లెటూరు వెళ్లవలసి రావడం అతనికి ఇబ్బంది కలిగిస్తుంది. కానీ తండ్రి మాటను కాదనలేక తెలంగాణలోని శివరపల్లి అనే గ్రామానికి వెళ్తాడు. ఆ గ్రామానికి సుశీల, రూపలక్ష్మి సర్పంచ్గా ఉంటుంది. మేడంకి ఆఫీస్ పనులు ఏం చూసుకోదు, అదే వర్క్ ఫ్రమ్ హోమ్. అయితే అందుకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆమె భర్త సుధాకర్ అలియాస్ మురళీధర్ గౌడ్ చక్కబెడుతూ ఊరిలో పెద్ద మనిషిలాగా పరువు మర్యాదలతో బ్రతుకుతూ ఉంటాడు. వారికి అను అనే పెళ్లిటికి వచ్చిన కూతురు ఉంటుంది. మరోవైపు ఉద్యోగం మీద శివరపల్లి పంచాయతీకి వచ్చిన శ్యామ్ ఆఫీస్లోనే ఒక రూమ్లోనే వండుకుని జాబ్ చేస్తూ ఉంటాడు. నా ఫ్రెండ్స్ అందరూ ఏడున్నారు తెలుసా, యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ. కానీ నేనేడన్నా అతనికి అసిస్టెంట్గా అదే ఊరిలో నరేష్ అనే వ్యక్తి ఉంటాడు. ఇక ఆ విలేజ్ వాతావరణం, పల్లె మనుషులు ప్రవర్తించే తీరు శ్యామ్కి చిరాకు కలిగిస్తుంది. సాధ్యమైనంత త్వరగా తాను ఫారెన్ వెళ్ళడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటూ అందుకు సంబంధించిన జీమ్యాట్ బుక్స్ చదువుతూ ఉంటాడు. మీరు అమెరికా పోతారా సార్? ఇలా ఫైర్ ఉంది సార్, కళ్ళు మూసుకొని పోతారు. మరోవైపు అక్కడి వారు ప్రభుత్వ విధానాల పట్ల బాధ్యతగా లేకపోవడం అతన్ని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇదే సమయంలో అతనికి తన కూతురు అనుని ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన సర్పంచ్కి వస్తుంది. అప్పుడు శ్యామ్ ఏం చేస్తాడు? ఫారిన్ వెళ్లాలనే అతని ప్రయత్నం ఫలిస్తుందా? సర్పంచ్ కూతురుతో అతని పెళ్లి అవుతుందా అనేవి మిగతా కథలో ఆసక్తిని రేకెత్తించే అంశాలు. సెక్రటరీ సార్ ఇక ఈ వెబ్ సిరీస్ గురించి విశ్లేషించుకుంటే శివరపల్లి సిరీస్ చిన్న మలుపులతో ఒరిజినల్ వర్షన్ అయిన పంచాయత్ తరహాలోనే ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేయబడింది. లీడ్ రోల్స్లో నటించిన రాగ్ మయూర్, మురళీధర్ గౌడ్, రూపలక్ష్మి నటన ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వాస్తవికత తక్కువ, డ్రామా ఎక్కువగా ఉండటం వల్ల 8 ఎపిసోడ్ల మేర సాగదీసినట్లుగా సిరీస్ పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా అనిపించదు. ఊర్లలో అంతే సార్, ఎవ్వరింట్లో పంచనైనా సరే ఊరంతా కలిసి తల ఒక చేస్తారు. కానీ పల్లె వాతావరణానికి కథలో లీనమైన వారికి బాగుందనిపిస్తుంది. అయితే కథలో భాగంగా ఇందులో బాలికా విద్య, మూఢనమ్మకాలు, లింగ అసమానతలు, వ్యవస్థలోని అవినీతితో పాటు గ్రామాల్లో పేదరికం, ప్రజల అమాయకత్వం, ఆర్థిక ఇబ్బందులు ఇలా అనేక అంశాలను కథనంలో టచ్ చేశారు. కూల్ డ్రింకా ఎట్లా కనిపిస్తున్నాం మేము? తప్పు చేశారా? ఇంజనీరింగ్ లో మీలాగా మంచి స్కోర్ తెచ్చుకుంటే అయిపోయింది. అలాగే కామెడీకి కూడా లోటు లేకుండా మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలను పెట్టి అలరించారు. ఇందులోని పాత్రధారుల నటన చూసుకుంటే రాగ్ మయూర్ చక్కటి నటనను కనబరిచాడు. ఉన్నత స్థాయి లక్ష్యాలున్న యువకుడిగా పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం చేస్తూ ఊరి ప్రజలు పెట్టే ఇబ్బందులను తట్టుకుంటూ సహజ సిద్ధమైన అభినయాలను ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. బుద్ధి లేని సంతాత యువలోనే ఉన్నట్టు. సర్పంచ్గా ముఖ్య పాత్రలో మురళీధర్ గౌడ్ వెబ్ సిరీస్కు ఆయుపట్టుగా నిలిచాడు. ప్రతి సన్నివేశంలోనూ ఊర్లో పెద్ద మనిషిలాగా తన నట విశ్వరూపాన్ని సహజసిద్ధంగా కళ్లకు కడుతూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక మిగతా పాత్రధారులు కూడా వారి పాత్ర మేరకు నటించి మెప్పించారు. అమెరికా పోయే పరీక్షల్లో పాస్ అవ్వడం ఇళ్ళకి ముగ్గు పెట్టినంత ఈజీ కాదు. ఈ వెబ్ సిరీస్ ను సాంకేతికంగా చూసుకుంటే ఇలాంటి రీమేక్ వెబ్ సిరీస్ కి పక్కా తెలుగు నేటివిటీ కథతో ప్రేక్షకులను అలరించేందుకు దర్శకుడు భాస్కర్ మౌర్య చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే. ఈ ప్రయత్నంలో ఆయన చాలా వరకు విజయం సాధించారని చెప్పాలి.
ఎలాంటి వారికైనా ఈ కథ బాగా కనెక్ట్ అయ్యేలా ఆయన తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు. నేను పంచాయతీ సెక్రటరీని, పనికి మాలిన గొడవలకు పోయేటోని కాదు. ఇందులోని సినిమాటోగ్రఫీ మరో అసెట్గా నిలిచింది. పల్లెటూరి వాతావరణం, అక్కడి ప్రజల ప్రవర్తనను చాలా బాగా చూపెట్టారు. సింజిత్ ఎర్రమిల్లి మ్యూజిక్ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఊళ్ళే కొత్తగా అనిపిస్తున్నాడు. ఎవరింటికి వచ్చారు? నేను కొత్తగా వచ్చిన పంచాయతీ సెక్రటరీని. ఓవరాల్ గా ఒరిజినల్ వర్షన్ పంచాయతీ చూసిన వారికి శివరిపల్లి అంతగా ఆకట్టుకోపోవచ్చు, కానీ ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేకుండా క్లీన్ గా రూపొందిన కారణంగా పంచాయతీని చూడని వారు శివరిపల్లి వెబ్ సిరీస్ ని చూసి ఎంజాయ్ చేస్తారు.